సోదమ గోమొర్రా పట్టణాల వినాశనం గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతం కేవలం కథ మాత్రమే కాదు. ఇది ఒక గంభీరమైన, నిజమైన చారిత్రక సంఘటన. సోదమ గోమొర్రా పట్టణాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన పురావస్తు మరియు శాస్త్రీయ ఆధారాలు కొన్ని ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పురాతన శిథిలాలు ఒక భారీ విపత్తును సూచిస్తున్నాయి. ఆధునిక జోర్డాన్లోని మృత సముద్రానికి ఈశాన్యంలో ఉన్న తాల్ ఎల్ హమ్మామ్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం బైబిల్లోని సోదమ పట్టణం కావచ్చుంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో దాదాపు 3.5 మీటర్ల మందపాటి బూడిద పొరను కనుగొన్నారు. ఇక్కడ దొరికిన మట్టి పాత్రల ముక్కలు అసాధారణమైన రీతిలో కరిగి గాజులా మారాయి. ఇది జరగాలంటే ఉష్ణోగ్రత దాదాపు 2000 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండాలి. సాధారణ అగ్ని ప్రమాదాల్లో ఇంత వేడి పుట్టదు. క్రీస్తుపూర్వం 1650లో ఒక పెద్ద ఉల్క భూ వాతావరణంలో పేలడం వల్ల ఈ వినాశనం జరిగి ఉండొచ్చని 2021లో నేచర్ పత్రిక వెల్లడించింది. ఈ విస్ఫోటనం వల్ల పుట్టిన అగ్ని తుపాను పట్టణాలను క్షణాల్లో బూడిద చేసింది. ఈ వేడికి రాళ్లు కూడా కరిగిపోయి షాక్ క్వార్ట్స్ మరియు డైమండైడ్స్ ఏర్పడ్డాయి. మృత సముద్ర తీర ప్రాంతాల్లో పసుపు రంగులో ఉండే స్వచ్ఛమైన గంధకం గుళికలు వేల సంఖ్యలో దొరుకుతాయి. ఈ గంధకాలు సహజంగా ఏర్పడతాయి. వీటి గురించి శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా ఉన్నారు. సాధారణంగా భూమిపై లభించే గంధకం 40 నుండి 60% స్వచ్ఛత కలిగి ఉంటే, ఈ ప్రాంతంలో దొరికే గంధకపు బంతులు 98% స్వచ్ఛత కలిగి ఉంటాయి. వీటిని వెలిగిస్తే తీవ్రమైన నీలిరంగు మంటతో రాళ్లను కూడా కరిగించగలవు. బైబిల్లో చెప్పబడిన ఆకాశము నుండి కురిసిన గంధకాగ్నికి ఇది భౌతిక సాక్ష్యంగా పరిగణించబడుతుంది. బైబిల్లో లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినట్లు రాయబడింది. మృత సముద్ర తీరంలో మౌంట్ సోడమ్ అనే కొండ ఉంది. ఇది ఆ దైవిక శిక్షకు ఒక శాశ్వత జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ పర్వతం దాదాపు పూర్తిగా ఉప్పుతో నిర్మితమైంది. అక్కడ కొతకు గురైన ఉప్పు ఆకారాలు మనుషులు నిలుచున్నట్లు పోలి ఉండటం గమనార్హం. కేవలం బైబిల్లోనే కాకుండా పురాతన చరిత్రకారులు కూడా ఈ సోదోమ గోమొర్రా పట్టణాల గురించి రాశారు. స్ట్రాబో అనే గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త ఈ ప్రాంతంలో కాలిన రాళ్లు మరియు గంధకపు వాసన గురించి రాశాడు. జోసెఫస్ అనే యూదు చరిత్రకారుడు తన గ్రంథాలలో సోదమ పట్టణాల శిథిలాలు మరియు అక్కడ పెరిగే బూడిదతో నిండిన గుండ్రని రాళ్ల గురించి ప్రస్తావించాడు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఒక భారీ ఖగోళ విస్ఫోటనం జరిగి అది ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయి బైబిల్లో అగ్నివర్షంగా వర్ణించబడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.